హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ రెసిపీస్ వరల్డ్. అందరూ బాగున్నారా? ఈరోజు మనం ఎంతో టేస్ట్గా ఉండే పండు మిర్చి నిల్వ పచ్చడి పెట్టుకుందామండి. చాలా బాగుంటుందండి. ఒక 1 year వరకు మాత్రం స్టోర్ ఉంటుంది అది. ఓకే, మనం 1 కిలో పండు మిర్చి తీసేసుకొని బాగా నీట్గా వాష్ చేసుకొని తడి లేకుండా బాగా ఆరిపెట్టి పక్కన పెట్టుకోవాలండి. అలా శుభ్రంగా ఆరిపోయిన తర్వాత వాటిని మొత్తం తొడిమలు వలిచేసుకుందాము. అందులో వచ్చేసి ఏమైనా కుళ్ళిపోయినవి వడలిపోయినవి కాయలు తీసేసుకోండి. ఫ్రెష్గా ఉన్న కాయల వరకే తొడిమెలు తీసేసుకొని మనం పక్కన పెట్టేసుకుందామండి. 1 కిలోకి వచ్చేసి మనకు కొలతలు చెప్తున్నానండి మీకు. 1 కిలో ఎండుమిర్చికి వచ్చేసి 200 grams వచ్చేసి చింతపండు అండి, 200 grams వచ్చేసి ఉప్పు. ఓకే, అది కూడా మనం ప్రిపేర్ చేసి ఉంచుకుందాము. 100 grams వచ్చేసి చిన్నుల్లిపాయలండి, అవి పొట్టు ఒలిచి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు చింతపండుని మనం కొలత వేసుకొని తీసుకొని శుభ్రంగా ఈ నెల అవన్నీ పోయేటట్టుగా తీసి నీట్గా పక్కన పెట్టించుకోవాలి. అలాగే 200 grams ఉప్పు కూడా తీసి కల్లుప్పు అండి కొంచెం ఎండలో ఆరపెట్టేసుకొని పక్కన పెట్టుకొని, ఎందుకంటే నిలవ పచ్చడి కదా బాగుంటుందన్నమాట. ఓకే, తర్వాత వచ్చేసి 100 grams వచ్చేసి చిన్నుల్లిపాయలండి, 50 grams వచ్చేసి మామిడి అల్లం అండి, అది మనం మార్కెట్లో చిక్కుతుంది. ఓకే, అది కూడా కడిగి నీట్గా పక్కన పెట్టించుకోండి. చిన్నుల్లిపాయలు వచ్చేసి మొత్తం ఆ రెబ్బలు మొత్తం ఒలిచించుకోండి. ఓకే, ఇప్పుడు కొంచెం కొంచెంగా మనం మిక్సీలో వేసుకొని మెత్తటి పేస్ట్లా తయారు చేసుకుందామండి. కొంచెం పండుమిర్చి వేసేసుకొని అందులో కొంచెం చింతపండు, కొంచెం ఉప్పు వేసుకొని మనం ముందుగా కడిగి పక్కన పెట్టించుకున్నాం కదండి అల్లం, అది వచ్చేసి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేసుకుందాము. అందులోనే కొంచెం మనం ముందుగా పక్కన ఒలిచిపించుకున్న చిన్న రెబ్బలు కూడా అందులో వేసేసుకుందాము. మామిడి అల్లం మాత్రం చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేసుకుందాము. ఇది మార్కెట్లో దొరుకుతుందండి, మనకు ఎప్పుడూ ఉంటుంది. అందువల్ల దీంట్లోకి ఏంటంటే మామిడి అల్లం చాలా టేస్ట్ వస్తుందండి. మామూలు అల్లం కంటే కూడా మామిడి అల్లం చాలా అంటే బాగుంటుంది. అందుకని దీనికి మాత్రం అదే ప్రిఫరెన్స్ ఇవ్వండి. ఓకేనండి, అలా సన్న సన్న పీసెస్గా కట్ చేసేసుకొని మనం మిక్సీ వేసేసుకోవాలండి. మరీ మెత్తగా కాకుండా కొంచెం కచ్చాపచ్చాగా మిక్సీ వేసుకోవాలండి. ఎందుకంటే మనం మళ్ళీ తాలింపు వేసుకుంటప్పుడు మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకుంటాం కాబట్టి కొంచెం కచ్చాపచ్చాగా వేసేసి అలా ఎయిర్ టైట్ బాక్స్లో స్టోర్ చేసుకోవాలండి. 1 year వరకు మాత్రం అస్సలు చెడిపోదండి. నేను చెప్పిన కొలతల ప్రకారంగానే మీరు పెట్టేసుకుంటే పచ్చడి 1 year వరకు చెడిపోదండి. అలా మొత్తం తీసి స్టోర్ చేసేసుకోవాలి. దాన్ని మనకు కావలసినప్పుడు ఒక 2 టమాటోస్ని మిక్సీకి వేసుకొని అందులో మనకు ఎంత అయితే పచ్చడి అవసరమో అంత పచ్చడి వేసేసుకొని ఇంకొకసారి మిక్సీ పట్టుకొని తాలింపు పెట్టుకోవాలండి. పోపు పెట్టుకునేటప్పుడు పోపులో కొంచెం ఇంగువ వేసుకున్నారంటే చాలా బాగుంటుందండి. ఓకే, మీకు ఎప్పుడన్నా పండుమిర్చి అవైలబుల్లో ఉన్నప్పుడు ఇలా పెట్టించుకోండి అండి, 1 year వరకు బాగుంటుంది. ఓకే అండి, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.